శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, అందరూ సిద్ధంగా ఉన్నారు కదూ? దేవుడు మనకిచ్చినటువంటి ఈ నూతన దినాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ దిన కార్యక్రమాల్లో మనం అడిగిడక పూర్వం మనం ప్రభు యొక్క పరిశుద్ధ పాద సన్నిధిలో సమర్పించుకొని దైవ వాక్కు చేత బలపరచబట్టకు, ఉజ్జీవింపబట్టకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఈ దిన ధ్యానము నిమిత్తమై వాక్య భాగమును చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా నాతో కలిసి ఈ వచనం చదవాలని ఆశిస్తుంటున్నాను. కీర్తన గ్రంథం 55వ కీర్తన 22వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. దేవుడు ఈ వాక్యమును మన వెనికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ నూతన దినములో మా ప్రభువా, మొదటి క్షణాలలో ప్రభు, మా ఈ దిన కార్యక్రమాలలో మేము అడిగిడక పూర్వము మమ్మల్ని మేము మీకు సమర్పించుకొని మీ పాదశనిలో మా ప్రభు మా ఆత్మీయ జీవితాలను బలపరుచుకున్నటకు, మీ వాక్యం చేత ఉజ్జీవింపబట్టకు చూపిన కృపను బట్టి స్తుతి చెల్లిస్తూ ఈ దినమంతట్లో నాయన మీ వాక్యం చేత నడిపించబడినట్లు మీరే మాతో మాట్లాడుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని ప్రజలారా, కీర్తనాకారుడు దావీదు భక్తుడు 55వ కీర్తనలో తను దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా తన యొక్క అనుభవాలను పంచుకుంటున్నాడు. ఈ కీర్తన ప్రార్థనా గీతంగా మనం గమనించగలం. 55వ అధ్యాయము మొదటి వచనములో మనం గమనిస్తే, దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము అంటాడు. సో అని చెప్తూ ఈ 22వ వచనంలో నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను. అవును ప్రియ దేవుని ప్రజలారా, ఈ లోకంలో మనను ఆదుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే, అన్ని పరిస్థితులలో అన్ని స్థితులలో మనను ఆదుకునేవారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మన లోక రక్షకుడైనటువంటి యేసు ప్రభు మాత్రమే. ఒకవేళ మన బంధువులు, ప్రియులు మనల్ని కొంత మటుకు మనను ఆదుకొనవచ్చును. ఏదైనా ఆర్థిక సమస్య వచ్చినప్పుడు కొంత సహాయపడవచ్చును, లేదా అనారోగ్య పరిస్థితులు కలిగినప్పుడు మన కోసం కొంత సహాయపడవచ్చును. రక్తాన్ని స్పాన్సర్ చేస్తూ, రక్తదానం చేస్తూ ఒకవేళ ఆ రీతిగా కూడా కొంత సహాయపడవచ్చు. కానీ ప్రాణం మటుకు ప్రేమించేవారు ఎవరూ లేరు. మన యొక్క జీవితాలలో ఎటువంటి కష్టం, ఎటువంటి బాధ, ఎటువంటి వేదన ఉన్నప్పటికీ, అటువంటి సమయంలో ఎవరు నీతో నాతో లేకపోయినప్పటికీ మనల్ని ఆదుకునేటువంటి దేవుడు మన ప్రభు అని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. ఎటువంటి పరిస్థితులు అంటే ఆ 3వ వచనంలో అంటాడు కదా, నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. చింతాక్రాంతుడనై మూలుగుచున్నాను అని అంటే ఇక మనల్ని ఆదుకునేవారు ఎవరూ లేరని. ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలన్నీ కూడా అయిపోయాయి కాబట్టి వాళ్ళు ఇక మనల్ని ఆదుకోలేకపోతున్నారు. అయితే మన ప్రభు, మనలో యేసు ప్రభు, నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టి యేసయ్య నిన్ను ఆదుకొనడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను ఆదుకొనడానికి సిద్ధంగా ఉన్నాడు అని మరి ఈ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి యేసు ప్రభు కూడా, మరి యేసు ప్రభుని గురించి యెషయా భక్తుడు కూడా ముందుగానే ప్రవచన వాక్కులు తెలియజేస్తుంటున్నాడు. 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అని అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. సో ఆయన మన భారాన్ని భరించేటువంటి వాడు. అంతేకాకుండా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభువే సాక్షాత్తు మనకు ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. సో ఈ క్రిస్మస్ దినాలలో మనం క్రీస్తు జన్మ దినోత్సవాలను జరిపించుకుంటున్నాం.
ఆయన మనకు ఈ క్రిస్మస్ ద్వారా మనకిస్తున్న గొప్ప ఆదరణ వాక్కులు ఏమిటంటే ఆయన మనల్ని ఆదుకునే దేవుడు. ఆయన ఈ లోకంలో జన్మించిందే మనల్ని ఆదుకొనడానికి, మనల్ని ధైర్యపరచడానికి, మనల్ని బలపరచబడానికి, మనకు నూతన జీవమును నూతన ఉజ్జీవమును ఇవ్వడానికి. అయితే ప్రభు అంటున్నాడు కదా, ఆహ్వాన్ని ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులార నా యొద్దకు రండి. నీవు ఆ యేసయ్య దగ్గరికి వచ్చావు అని అంటే యేసయ్య నీ భారం తొలగిస్తాడు, నీకు విశ్రాంతిని ఇస్తాడు. అందుకొరకే క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. అందునిమిత్తమే మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం. ఈ క్రిస్మస్లో నీ భారం తొలగించబడాలి, నీవు విశ్రాంతి పొందాలి. నీ భారం తొలగించక, నీ పాప భారం తొలగించక ఇంకా నువ్వు చింత పొందుతున్నావనంటే అది క్రిస్మస్ కాదేమో. ఒకసారి ఆలోచన చేసుకో. ప్రభు దగ్గరికి రా, నీ చింతలను తీర్చుకో, నీవు ఆదరించబడు, దేవుని యొక్క సన్నిధిలో బలపరచబడు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, ఇచ్చిన వాక్కును బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభు, మమ్మను ఆదుకునే దేవుడు అని మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం. మమ్మను ఆదుకొనడానికే ఈ లోకంలో జన్మించినారు ప్రభు, మీ కొందనాలు నాయన. మరి మేము కూడా మీ యొక్క ఆహ్వానాన్ని అందుకొని మిమ్మను ఆశ్రయించి మా ప్రభువా మీ పాద సన్నిధిలో చేరి మా భారమును మీపైన మోపి మేము ఆదరణ పొందుటకు మీ కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.